గుణశేఖర్ గారిని ఇక్కడ అందరూ భారీ దర్శకులు అనుకుంటున్నారు. నాకున్న చిన్న అండర్స్టాండింగ్లో హీఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ డైరెక్టర్ ఎవర్. ఎందుకంటే సొగస్చూడ తరమా సినిమాలో ఒక ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీస్, దీనివల్ల ఒక కపుల్లో ఏం జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రోజుకి రెలవెంటే, ఒక మ్యారేజ్ సిస్టమ్ ఉన్న రోజులు రెలవెంటే. అదేలాగా మనోహరం అనే సినిమాలో ఒక మిస్టేక్ అండ్ ఐడెంటిటీ మీద తీసుకున్న కాన్సెప్ట్ అయినా, మన రామాయణం కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సైనికుడిలో టచ్ చేసిన కాన్సెప్ట్ కానీ, ఈవెన్ టిల్ టుడే యూఫోరియా కానీ. సార్, సినిమాలు చాలామంది చేస్తారు సార్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ లీవ్ అన్ ఇంపాక్ట్ అండ్ యూ ఆర్ వన్ అమాంగ్ దెమ్ సార్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే సార్కి తెలియకపోవచ్చు, నేను ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ సార్. మాకు సేవ్ ద క్యాట్ అని ఒక పుస్తకం ఇచ్చి దాన్ని డైసెక్ట్ చేయమని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇస్తే మనకు తెలిసిన సినిమాలు ఏం లేదా అని ఒక 10 years బ్యాక్ ఒక సినిమాని డైసెక్ట్ చేస్తే ఆ పుస్తకం మాకు అర్థమైందండి. అదే మనోహరం. సో ఆ రోజు మీరు టచ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. అండ్ మీ ఏజ్ చెప్పాలని కాదు కానీ 34 years తర్వాత కూడా కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారంటే యువర్ బ్రెయిన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. సో మీ అందరిని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మేము ఏం సాధించలేదు, ఇంకా చాలా ఉంది సాధించాల్సింది అని. ఎప్పుడన్నా లే బ్యాక్ అవుదాం అనుకున్నప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం సార్. చూడగానే మళ్ళీ వద్దురా, మనం చాలా వెనకలు ఉన్నాం, ముందుకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ యూ హ్యావ్ ఇన్స్టిల్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అండి.